హలో అందరికీ హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ చూపించబోతున్నాం మన వీడియోలో. చాలా టేస్ట్గా ఉండే చికెన్ బిర్యానీ. హాఫ్ కేజీ చికెను, హాఫ్ కేజీ బియ్యం అండి. ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు బిర్యానీ కోసం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పొడుగు కట్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ కేజీ అండి. లెగ్ పీసులు ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే ఉప్పు మసాలా కారం మంచిగా పడుతుంది, ముక్కలకు టేస్ట్ ఉంటుంది. శుభ్రంగా ఇట్లా కడిగి చేసి పెట్టుకొని ఒక స్పూన్ మసాలా, ధనియాల పొడి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, ఒక చెంచా కారం, బిర్యానీ మసాలాలండి, బగారా ఆకులు ఒక 4, పచ్చిమిర్చి ముక్కలు ఒక 5, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలండి. సగం ఉంచుకొని సగం ఇందులో కలుపుకోవాలి. బాగా మసాలా పడితేట్టు మంచిగా కలపాలండి. ఇప్పుడు ఒక చెక్క నూనె పోసి, ఈ ఉల్లిపాయలు వేయించిన నూనె పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండి కలపాలి. ఇప్పుడే పెరుగు వేయొద్దు, కలిపినాక లాస్ట్లో పెరుగు వేయాలి. అట్లయితే మసాలాలు మంచిగా పడతాయి ముక్కలకి. ఇది ఒక 2 గంటల పాటు నాననివ్వాలండి, పక్కకు పెట్టుకోవాలి. మంచిగా కలపాలి మసాలాలన్నీ. ఇప్పుడు వాటర్ అండి, అన్నం ఉడికించుకోవడం కోసం. బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు బాగా మసలనివ్వాలి. మసిలినాక ఒక చెంచా ఉప్పు, ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుంటే బియ్యం అండి, బాస్మతి రైస్ వేసి ఒక 70% ఉడకాలండి. బియ్యం మొత్తం ఉడకొద్దు, పూర్తిగా అన్నం ఉడకొద్దు. అయిందండి. వాటర్ అన్నీ వంపుకోవాలి. ఇది 2 గంటలు అయింది, మంచిగా నానింది. ఇప్పుడు వేరే గిన్నెలకు మార్చుకోవాలి. ఈ ఉడికించిన అన్నం కూడా మొత్తం ఇందులో వేసుకోవాలండి. పైన మొత్తం మంచిగా ఒక మెతుకు లేకుండా మంచిగా వేసుకోవాలి పైన, చికెన్ పైన. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలండి, ఫ్రై చేసినాయి, కొత్తిమీర, పుదీనా, ఒక చెంచా నెయ్యి, ఫుడ్ కలర్ అండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బరువు పెట్టుకోవాలండి. 10 నిమిషాలు సిమ్లో, 10 నిమిషాలు పెద్దగా మంట పెడితే అయినట్టే. చాలా బాగుంటుంది. పుల్లలు మంచిగా వచ్చిందండి. ముక్క కూడా మంచిగా ఉడికింది. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.